ఆడపిల్లలు ఎంత జాబ్ చేసినా ఎంత ఆర్టిస్టులు అవునా ఏది అవునాయో ఇంట్లో మన పని మనకి రావాలి. పని వాళ్ళు పెట్టుకున్న సమయానికి వాళ్ళు రారు. రాకపోతే అప్పుడు మన పని నీట్గా మనం వంట చేసుకొని మన భర్తకు వండి పెట్టి మన పిల్లలకు వండి పెట్టి చేతిలో పని ఉంటే మంచిగా ఉంటుంది. పర్లేదు బానే వచ్చా. ఇక్కడ నుంచి రేపటి నుంచి నేను అన్ని మానేసి ఒకసారి ఇంట్లో పనులు నేర్చుకుందాం డిసైడ్ అయ్యాను. అదే షూటింగ్ లో చెప్పావు మా అమ్మకి రేపటి నుంచి అన్ని పనులు చేస్తారని చెప్పేసి. షూటింగ్ లో అది ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. చేయరు మళ్ళీ కానీ అదే స్టేజ్ మీదకి వస్తే నేను అదే చెప్తాను. స్టేజ్ మీద తీసుకెళ్ళను ఇంకా తీసుకురా నేను స్టేజ్ మీదకి. శ్రీదేవి షోలోనే ఎందులో చెప్పావు మా అమ్మకి అన్ని పనులు చేస్తాను ఈసారి చెప్పానా? మళ్ళీ నెక్స్ట్ ఒకసారి అనుకో ఇటీవల గానీ ఎవరన్నా మా అమ్మ ఇంట్లో పనులు ఏం చేయదని నేనే చెప్తా. ఓకే ప్రొడక్షన్ లో జాయిన్ అయిపోతలేదు. ఓకే మనం డిమార్ట్కి వెళ్దాము. సో ఈ రోజు డిమార్ట్ టెండర్ పెట్టింది మా అమ్మ. రోజు కూడా పెడుతుంది. కొన్ని చెప్పలేకపోతున్నాను, కొన్ని వీడియోలు చేయట్లేదు. కానీ ఈ రోజు డిమార్ట్ లో చూడాలి ఎంత బిల్ అయ్యింది ఏంటని. ఒక సంసార బాధ్యతలు. ఓకే అవన్నీ నీకు ఎత్తవలసి వస్తుంది. ఇంట్లో కొడుకులాగా భావించుకుంటాను కాబట్టి అన్ని నీకే బరువు బాధ్యతలు ఎత్తి నిన్ను నడిపించి తీసుకోవాల్సి వస్తుందని. దెన్ లెట్స్ గో టు డిమార్ట్ అండ్ ఏమేమి కొంటాము. మా అమ్మ అసలు షాపింగ్ వెళ్ళి చేసి చూపిస్తాను. రాక్షసులో షాపింగ్ చేస్తుంది. లోపలికి వెళ్ళిందంటే అన్ని ట్రాలీలో పడేస్తుంది. నేను చాలా పొదుపుగా చేస్తాను. ఇలా డిసప్పాయింటింగ్ మాటలు మాట్లాడితే ఎట్లా? పదా లెట్స్ గో. లేదు ఇంకా వెళ్ళలేదు. కనస్తాం నీకు ఇష్టం మీ డాడీ తెచ్చారు. నేను అసలు ఈ సీజన్ వచ్చిందంటే ఫుల్గా నాకు చాలా ఇష్టం. ఇవి తింటానే ఉంటాను. పండు తెప్పేస్తున్నారు అట్లా అందుకనే. ఓకే లిస్ట్ రాయమని చెప్పాను. ఏం లిస్ట్? ఇంట్లో సామాన్లు అక్కడికి వెళ్ళాక ఏది కనబడితే తెచ్చుకోవడం. వెళ్ళాను ఏం చేస్తా తెలుసా? ఏది పడితే తీసుకుంటా. నువ్వు రాసి మరి అయితే లిస్ట్ చెప్తాను రాయ్. అమ్మ నీ సంతకం చూపించమ్మా ఒకసారి ఎలా చేద్దాం. అమ్మ నీ సంతకం చూపియా. చలో పద.